హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఇది తెలంగాణ స్పెషల్ సర్వపిండి అండి. నేను సర్వపిండి చాలా బాగా చేస్తానండి. నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్ అయినా కానీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో నా హై స్కూల్ స్టడీ అంతా అక్కడే అయిందనమాట. అందుకే నాకు ఇట్లాంటి తెలంగాణ వంటలు కొంచెం బాగా చేస్తాను అని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసినాక మీరే చెప్పండి. ఇంకా వీడియోలోకి వెళ్తే మనకు సర్వపిండికి బియ్యం పిండి కావాలండి. ఒక పెద్ద కప్పు బియ్యం పిండి తీసుకుంటే అందులో హాఫ్ కప్పు నువ్వులు తీసుకోవాలి. పెద్ద ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. కరివేపాకు, శనగపప్పు, పెసరపప్పు నానబెట్టుకొని ఒక కప్పు అంత మోతాదులో తీసుకోవాలి. ఇంకా ఎక్కువైనా పర్వాలేదు, అందాజతో తీసుకోవచ్చు. జీలకర్ర ఒక స్పూను, ఎండు కారం పొడి ఒక స్పూను, ఉప్పు తగినంత వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ దంచేసుకోవాలండి. ఇంకా వేడి నీళ్ళు కొన్ని ఒక గ్లాస్ అని కాగబెట్టేసుకొని వేడి నీళ్ళలోనే వెన్న వేసుకోవాలి. వెన్న లేకపోతే మీగడ వేసుకోవచ్చు. వేసేసుకొని బాగా దీన్ని కలపాలన్నమాట. మనము కారపప్పాలకి పిండిని ఎట్లయితే బాగా పిసికి కలుపుకుంటామో అట్లా కలపాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవరు. నేను అందుకే ఫ్రెష్ వేస్తున్నాను. ఇంకా ఆ పిండిని మంచిగా అప్పాల పిండిలాగా బాగా పిసికేసుకొని ఈ సర్వపిండికి వెడల్పు గిన్నె ఉండాలండి. మనము ఫిష్ కర్రీ వండుకునే గిన్నెలు ఉంటాయి కదా, అట్లాంటి వాటిలో వండుకుంటే మనకు అడుగు మందం ఉన్న గిన్నె తీసుకొని చేసుకోవాలన్నమాట. ఇంకా కింద బౌల్లో 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని, టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇది జొన్న రొట్టె కంటే కాస్త మందంగా ఒత్తుకోవాలి. మందంగా ఒత్తుకొని హోల్ చేసుకోవాలి. హోల్స్ పెట్టుకోవాలి అక్కడక్కడ, ఎందుకంటే ఈవెన్గా కాలుతుంది అనమాట. మళ్ళీ కొంచెం దానిపైనుంచి ఆయిల్ వేసుకొని కొంచెం నువ్వులు కూడా పైన చల్లేసుకొని మంచిగా ఒత్తేసుకొని మూత పెట్టకుండా హై ఫ్లేమ్ మీదనే ఒక 2-3 నిమిషాలు కాల్చాలి. కాల్చిన తర్వాత మొత్తం స్లో ఫ్లేమ్ చేసేసి బగోనను తిప్పుకుంటూ కాల్చాలన్నమాట. చిన్న మంట మీదనే నిదానంగా కాలాలి. ఇది అప్పుడే మంచి రుచి వస్తుంది అన్నమాట. అప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. ఈ నువ్వులు ఇలా చల్లడం వల్ల కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. సర్వపిండి ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరండి, అంత బాగుంటుంది సర్వపిండి అయితే. ఇంకా మనం ఒకసారి చాకు తీసుకొని ఇట్లా ప్రెస్ చేసినాం అనుకోండి, పిండి చాకుకు అంటుకోకపోతే మన సర్వపిండి రెడీ అయిందనమాట. ఇంకా తీయడం కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, దాని మీద ఒక మూత పెట్టేసేయాలి. ఆ బగోన పైన మూత పెట్టేసి ఉల్టా టర్న్ చేసినాం అనుకోండి, ఆ సర్వపిండి అంతా మూతలోకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.